ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. ఆత్మానం చేత్ తథా కుర్యాత్ అనుశాస్తి యథేతరాన్ సుదాంతో దమయేదన్యాన్ ఆత్మా హి కిల దుర్దమః. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, మనిషి యొక్క చేతన అంటే కాన్షియస్నెస్. అంటే మైండ్ అనొచ్చు, బట్ మైండ్ అనడం కంటే కాన్షియస్నెస్ ఈజ్ ఎ బెటర్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. దీంట్లో కూడా ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి. చేతన అంటే కాన్షియస్నెస్, వేకింగ్ కాన్షియస్నెస్. అంటే ఏమిటి? మైండ్ అంటే థాట్స్, ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ థాట్స్ ఈజ్ ది వేకింగ్ కాన్షియస్నెస్. అంటే ఏమిటి? బుద్ధి, మనస్సు. బుద్ధి అంటే వాసనల యొక్క సంస్కారముల యొక్క సమాహారము లేక ముద్ద, దాని నుంచి పుట్టే సంకల్పములు, ఇవన్నీ కలిపి ఈ మొత్తం మెకానిజం అంతా కూడా ఏ బ్యాక్గ్రౌండ్లో ఆపరేట్ అవుతూ ఉంటుందో దానికి కాన్షియస్నెస్ అని పేరు. ఇది మోడర్న్ పరిభాష. దాన్ని మన వాళ్ళు చిదాభాష ఇది అది అంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు కాబట్టి ఆత్మ అంటే ఆ కాన్షియస్నెస్. మీరు ఆ చేతనలో, జాగ్రత్త చేతనలో మీరు ఒక డిసిప్లిన్ని తీసుకురావాల్సి ఉంటుంది. డిసిప్లిన్ అన్నది ఇతరుల కోసం ఉండకూడదు. డిసిప్లిన్ అన్నది వీ లవ్ డిసిప్లిన్ అవర్ సెల్వ్స్ అన్నట్టుగా ఉండాలి. అంటే కొంతమంది డిసిప్లిన్ పేరుతోటి వాళ్ళు దే స్లిప్ ఇన్ టు ఏ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటంటే అటెన్షన్ డెఫిషియెంట్ కాదు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ది లైన్ బిట్వీన్ దెమ్ ఈజ్ వెరీ ట్రిక్కీ. డిసిప్లిన్ వర్సెస్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అది రెండింటికి తేడా ఉంది. డిసిప్లిన్ అంటే ఏమిటి? ఏ పని చేసినా శుచిగా పూర్తి ఫోకస్ తోటి కంప్లీట్గా థరోగా చేయుట, దాన్ని డిసిప్లిన్ అంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే ఒక అతను ఉన్నాడు, ఎవరు ఓ టెన్నిస్ ప్లేయర్. ఆయన 2 వాటర్ బాటిల్స్ తెచ్చుకొస్తాడు. ఆ 2 వాటర్ బాటిల్స్ అలా పెట్టుకుంటాడు పక్క పక్కన. అవి కరెక్ట్గా అలా వాటి మీద కనీసం ఒక 30 seconds to 60 seconds సమయాన్ని స్పెండ్ చేసి వాటిని అలా పెట్టుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అర్థమైందా? కాబట్టి డిసిప్లిన్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్. డిసిప్లిన్లో అదొక అబ్సెషన్గా ఉండదు, అది అనావశ్యకం. అది అదే డిసిప్లిన్లో ఆవశ్యకమైన విషయములే ఉంటాయి, అనావశ్యకములు ఉండవు. అనావశ్యకముల వెంట పడుతూ ఉంటే సమయం అంతా వృధా అవుతుంది, శక్తి వృధా అవుతుంది. Whereas in discipline, you do the right thing in the right way. That is the discipline. ఆ డిసిప్లిన్కి దమము అని పేరు. తన చేతనలో, తన కాన్షియస్నెస్లో అటువంటి డిసిప్లిన్ తెచ్చుకొనుట చాలా కఠినమైన విషయము అని అంటున్నాడు ఆయన. ఆత్మా హి కిల దుర్లభ. ఇప్పుడు మీరు మీ చేతన ఒకసారి మీరు చూసుకోండి, మీ చేతన ఎలా ఉందో ఒకసారి గమనించండి. మీ చేతనని మీరు పరిశీలించుకున్నట్లయితే ఆ చేతనలో ఇంతవరకు పరిష్కారం కాని సమస్యలన్నీ ఉంటాయి. ఆ చేతనలో ఉంటాయి కదా. అసమానం ఆ సమస్యల్ని తలపోసుకుని దుఃఖిస్తూ కూర్చోం మనము, బట్ దే ఆర్ పెండింగ్ దేర్. ఇప్పుడు అమ్మాయి పెళ్ళి కాలేదనుకో, పూర్వకాలం తండ్రికి చేతనలో మన అమ్మాయి పెళ్ళికి కావలేదు అనే ఒక ఆ ఇన్కంప్లీట్ థింగ్, అది ఒక లూజ్ ఎండ్ అలాగే చేతనలో ఉంటుంది. అది ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా అది కలుక్కుమంటుంది. అదేదో కాల్లో ముళ్ళు కూర్చుంది, అక్కడ ప్రెషర్ పడ్డప్పుడు నొప్పి పుట్టినట్టుగా అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఆ కాన్షియస్నెస్లో ఉంటుంది.
ఇప్పుడు రోగగ్రస్తుడు ఉన్నాడు అనుకోండి, వాడి రోగం తగ్గుతుందనే ఒక హోప్ ఉంటుంది కాన్షియస్నెస్లో. కానీ డాక్టర్ వాడికి ఈ రోగం తగ్గేది కాదయా అని చెప్పేసాడు అనుకోండి, తగ్గకుండా తనతో ఉండిపోయిన రోగము అది కాన్షియస్నెస్లోకి వెళ్తుంది. శరీరంలో ఉంటే దాని పీడ ఇంత మాత్రమే, కానీ కాన్షియస్నెస్లోకి ఎప్పుడైతే చేరిందో దాని పీడ మల్టీఫోల్డ్ అవుతుంది. ఆ కాన్షియస్నెస్లో అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మెమొరీ అంతా ఉంటుంది కాన్షియస్నెస్లో భాగంగా. మెమొరీ అంటే గతకాలీన స్మృతులు అలా తోసుకొస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడల్లా వీడు మనస్సులో క్లేశాన్ని అనుభవిస్తాడు. ఈ సమస్య యంగ్స్టర్స్కి తక్కువ ఉంటుంది, ఈ సమస్య పెద్ద వయస్సు వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెమరీస్ అన్నీ అలాగా పైలప్ అయిపోయి ఉంటాయి. ఓకే, నిన్న ఎవరో ఏదో ఇన్స్టిట్యూషనల్ మెమొరీ అంటున్నాడు. అంటే ఏమిటి? ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క పుట్టుక, అది పెరుగుట, దాని మూమెంట్ అంతా కూడా ఇతను ఎరుగునన్నమాట. ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. లైక్ సేలోర్స్బర్గ్ ఆశ్రమంతో నేను 22 years నుంచి అసోసియేట్ అయి ఉన్నాను, వెరీ డీప్లీ. అక్కడ ఎక్సెసివ్గా క్లాసెస్ చెప్పిన వాడిని నేనే ఫస్ట్. తర్వాత మిగతా స్వాములందరూ కూడా తర్వాత కౌంట్లోకి వస్తారు, పూజ్య స్వామిజీతో సహా. నేనే ఎక్స్టెన్సివ్ టీచింగ్ అక్కడ చేశాను 22 years. దట్ ఈస్ కాల్డ్, అది ఆ మెమరీ అంతా ఉంటుంది కాన్షియస్నెస్లో ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ మెమరీ అంటారు. ఫ్యామిలీ సన్యాసులకి ఇన్స్టిట్యూషనల్ మెమరీలు ఎక్కువ ఉంటాయి, ఫ్యామిలీ మెమరీలు అవి తక్కువ ఉంటాయి. తర్వాత పర్సనల్ లైఫ్ మెమరీ, ఇవన్నీ కూడా ఆ కాన్షియస్నెస్లో ఉంటాయి. తర్వాత నీకు మతము, కల్చర్, ట్రెడిషన్, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆ కాన్షియస్నెస్లో ఉంటాయి. సో ఆ కాన్షియస్నెస్లో ఒక డిసిప్లిన్ నువ్వు తీసుకురావాల్సి ఉంటుంది, ఒక అనుశాసనము. దమహ అంటే అనుశాసనము. దాన్ని తొక్కిపెట్టేసి దాన్ని నాశనం చేసేయమని, మొండిగా చేయమనే అభిప్రాయం కాదు. ఆ కాన్షియస్నెస్లో ఒక అనుశాసనమును నీవు తీసుకోవాల్సి ఉంటుంది. అది కనుక తర్వాత ఈ కాన్షియస్నెస్లో మీరు ఆలోచించినట్లయితే రాగద్వేషములు ఉన్నాయి చూసారా, అవి చాలా సూపర్ఫిషియల్ లేయర్స్ కింద ఉంటుంది ఆ కాన్షియస్నెస్లో. రాగద్వేషంలో విను దాన్ని అధిగమించి మీరు డీపర్ కాన్షియస్నెస్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు సైలెన్స్ అనుభవానికి వస్తుంది, నిశ్శబ్దము. అక్కడనే ప్రేమ, ఇలాగంటి ఉదాత్తమైన భావములు అవన్నీ మీకు అక్కడ అనుభవానికి వస్తాయి. కాబట్టి ఆ విధంగా తన కాన్షియస్నెస్ను తాను అర్థం చేసుకుని దాని లోతులను తాను చేరుకుని ఆ లోతులలో తన స్వరూపాన్ని తాను ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది మనిషి. అదేమీ చేయకుండా సూపర్ఫిషియల్గా ఆ కాన్షియస్నెస్లో ఉండేటువంటి రాగద్వేషములకు బానిసయ్యాయి. అహంకారం కూడా సూపర్ఫిషియల్లే. రాగద్వేషములు, కామనలు, భయములు అన్నీ సూపర్ఫిషియల్గా ఉంటాయి. వాటికి మాత్రమే బానిసయ్యాయి. వాటి గుప్పిట్లో చిక్కుకుని వీడు ఆ సంసారంలో రియాక్ట్ అవుతూ ఇతరులను శాసించే ప్రయత్నం చేస్తాడే, అది చాలా తప్పు. ఇతరులను నువ్వు శాసించేది ఏముంది? ఇతరులను శాసించనక్కర్లేదు. తన చేతనను తాను చక్కగా పరిశీలించుకుని అర్థం చేసుకుని తన చేతన యొక్క గాఢమైన లోతులలోకి ప్రవేశించి అక్కడ నిలిచి ఉండి ధ్యాన మార్గంలో ఆ విధంగా తనలో ఒక అద్భుతమైన పరివర్తనను మనిషి తెచ్చుకోవాల్సి ఉంటుంది. తన కాన్షియస్నెస్ మీద, అంటే తన మనస్సు మీద, తన బుద్ధి మీద, తన వాసనల పైన మనిషికి చక్కటి నియంత్రణ, ఒక కమాండ్ ఉండాల్సి ఉంటుంది. ఆత్మ అది చాలా కఠినమైన విషయము. ఆత్మాహి కిల దుర్దమః. సో దీన్ని దీని మీద కొంత అభ్యాసం కూడా చేయవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక ఈవెంట్ ఉందనుకోండి,
ఆ ఈవెంట్ రిజిస్టర్ అవుతుంది, కాన్షియస్నెస్లో రిజిస్టర్ అవుతుంది. అంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది ఈవెంట్. వెంటనే ఆ ఈవెంట్ని చెడు, మంచి అని లేబుల్ వేయకుండా ఉండగలవా? ఆ లేబుల్ వేయటం అన్నది అది సూపర్ఫిషియల్గా ఉండే రాగద్వేషముల యొక్క ప్రభావం. అది మీరు కాన్షియస్నెస్ డెప్త్స్లో నిలిచి ఉన్నప్పుడు ఆ రాగద్వేషములు ఉంటాయి పైన. ఇది మనకి అనుకూలమో ఇది ప్రతికూలమో అని ఆ మాత్రం తెలుస్తూ ఉంటుంది. కానీ మీరు వెంటనే ఆ సూపర్ఫిషియల్ లేయర్స్ నుంచి రియాక్ట్ కాకుండా ఒక గాఢతను మీరు ఎప్పుడైతే తెలుసుకుని సంతరించుకుంటారో, ఆ నిశ్శబ్దంలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో, అప్పుడు ఎదుర్కొన్నా ఉన్న ఘటనను ఇది చెడుది, ఇది మంచిది అనే లేబుల్ ఉండదు. అలాగంటే లేబులే ఉండదు. ఎప్పుడైతే మంచి చెడు అనేటువంటి నామకరణం మీరు చేయటం, పేరు పెట్టడం మానేస్తారో, అప్పుడు రాగద్వేషములు ఉద్బుద్ధము కావు, రాగద్వేషములు పుట్టుకురావు. ఆ లేబుల్ని బట్టి పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి దానికి మంచి ఇది చెడు అనే పేరు ఉండదు. తర్వాత మనుషులు ఉంటారు, మనుషులు రకరకాలుగా ఉంటారు. డిఫరెంట్ పీపుల్ ఆర్ ఇన్ డిఫరెంట్ వేస్. అంతే. దాన్ని మీరు దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ అనే లేబుల్ వేయడం ఉండదు. దిస్ ఈజ్ లైక్ దిస్ పర్సన్ ఈజ్ లైక్ దిస్, దట్ పర్సన్ ఈజ్ లైక్ దట్ అని తెలుస్తూ ఉంటుంది తప్ప దానికి వీడు గుడ్, వాడు బ్యాడ్ అనే లేబుల్ వేయరు. లేబుల్ వేస్తే ఏమవుతుంది? గుడ్ కనపడినప్పుడు గుడ్డుతో వ్యవహరించేప్పుడు ఉల్లాసంగా ఉంటారు, బ్యాడ్తో వ్యవహరించేప్పుడు నిరుత్సాహపడతారు, లేకపోతే దుఃఖాన్ని అనుభవిస్తారు, లేకపోతే ఇరిటేషన్ అనుభవిస్తారు. ఎందుకని? బ్యాడ్ అని లేబుల్ వేయడం మూలంగా. దేర్ఫోర్ థింగ్స్ ఆర్ యాజ్ దే ఆర్ సపోజ్డ్ టు బీ, అండ్ ఐ డు నాట్ కాల్ దెమ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అది ఆ కాన్షియస్నెస్లో ఉన్నటువంటి రాగద్వేషములపై ఒక చక్కని అనుశాసనము, చక్కటి నియంత్రణ. అంటే నీలోనే ఉంటాయి రాగద్వేషాలు, అక్కడే ఉంటాయి. కానీ అవి చెప్పినట్టుగా నీవు నడుచుకోకుండా నువ్వు వాటిని ఇగ్నోర్ చేయటం నేర్చుకుంటావు. రాగద్వేషములు చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి. అసలు లేబుల్ మీకు మీరే అనుభవానికి తెచ్చుకోవచ్చు. లేబుల్ వేయకుండా, దేనిని జడ్జి చేయకుండా, జస్ట్ యు ఆర్ అవేర్, అది తెలుస్తూ ఉంటుందంతే. దానికి మీరు మంచి చెడు, ధర్మము అధర్మము, పుణ్యము పాపము, తర్వాత బ్యూటిఫుల్ అగ్లీ ఇటువంటి పేర్లు ఏమీ పెట్టకుండా మీరు ఉన్నట్లయితే దాని అర్థం ఏంటో తెలుసిన? ఆ చేతనలో అప్పుడే కొంత గాఢతను మీరు సంతరించుకున్నారు అని అర్థం. అప్పుడే కొంత గాఢత వచ్చినది. సో ఆ విధంగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. తర్వాత సమస్యలు ఏదైనా ఉత్పన్నమయ్యాయి అనుకోండి, ఏవో సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు మీరు ఆ సమస్యను దానికి వెంటనే పరిష్కారం కావాలి అనే దిశలో పరుగులు తీయకుండా కంగారుగా హడావిడిగా పరుగులు తీసేస్తే అలా సమస్యలు పరిష్కారం అయిపోవు. ఆ దిశలో పరుగులు తీయకుండా, లేకపోతే గగ్గోలు పెట్టకుండా, అయ్యో ఏదో అయిపోయింది అని అలాగా గగ్గోలు పెట్టకుండా శాంతముగా ఆ సమస్యను ముందు అబ్జర్వ్ చేసుకుని, ఆ షాక్ని అబ్జర్వ్ చేసుకుని, తర్వాత ఆ సమస్య ఏదైతే ఒక సవాలు ఎదురకుండా వచ్చి నిలచినదో ఆ సవాలును జాగ్రత్తగా పరిశీలించుట. ఆ సవాలును జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ సవాలు వెంటనే ఈ సవాలుకి పరిష్కారం ఏమిటి అని నువ్వు వెతికావనుకో, అప్పుడు నువ్వు సవాలు నుంచి పారిపోతున్నట్టు లెక్క, ఎస్కేప్ అవుతుంది. పరిష్కారం అంటే ఎస్కేపే. పరిష్కారం అక్కర్లేదు. పరిష్కారం విల్ నాట్ కమ్ లైక్ దాట్. పరిష్కారం అన్నది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. అసలు పరిష్కారం అనేదే ఒక జడ్జిమెంట్. కొన్ని సవాళ్లకు పరిష్కారం అంటూ ఉండదు. ఆ సవాలును నువ్వు తెలుసుకుని దాన్ని అర్థం చేసుకున్నావా లేదా అనేది ఉంటుంది. సవాల్ని ఒక సమస్యను బాగా అర్థం చేసుకున్నారనుకోండి, అది సమస్య అవ్వదు, అది ఇట్ ఈస్ నో మోర్ ఎ ప్రాబ్లం. యు సీ దట్, సీ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ నో మోర్ ఎ ప్రాబ్లం. సపోజ్ కోవిడ్, యూ కెనాట్ మూవ్ హియర్ అండ్ దేర్. Now you understand that. You watch that situation, you understand that thoroughly. Now it is not a problem. Because life cool ga, it adjusts to that.
అలా కాకుండా హౌ కెన్ దట్ బీ అని మీరని దాన్ని ఆ సవాల్ని ఎదుర్కొనే ప్రయత్నం, దాన్ని పరిష్కరించేందుకని ఇటు అటు పారిపోయే ప్రయత్నం, ఏదైనా మీరు ఎస్కేప్ మెకానిజం ఏదైనా పెట్టారనుకోండి, యూ విల్ ల్యాండ్ ఇన్ ట్రబుల్. అలా కాకుండా యూ అండర్స్టాండ్ ద ఛాలెంజ్ కంప్లీట్లీ, థరోలీ అండర్స్టాండ్ చేసుకుని యు స్టే విత్ ది ప్రాబ్లం, అండర్స్టాండ్ ది ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, ఆ ప్రాబ్లము ఇట్ విల్ షో ఇట్స్ ట్రూ నేచర్. అప్పుడు దానికి ఒక సొల్యూషన్ మీ అంతటా మీకే తోచవచ్చును. ఒకప్పుడు సొల్యూషన్స్ ఉండవు, ఆ సంగతి అర్థమవుతుంది. క్రమంగా ఇది ప్రాబ్లం అనే పరిస్థితియే మారిపోతుంది. అది ఇట్ ఆల్సో స్టేస్ విత్ అస్, అది కూడా మనతో పాటే ఉంటుంది. ఇప్పుడు కుంటివాడు ఉంటాడు, అందరూ 2 కాళ్ళతో పరిగెత్తుతుంటే వాడు 1 కాలుతో కుంటుకుంటూ ఉంటాడు. హీ అండర్స్టాండ్స్ ద సిచ్యువేషన్ అండ్ దెన్ ఫార్ ఇట్ స్టేస్ విత్ హిమ్. అదేమీ ఇప్పుడు పోయేది కాదు. అండ్ దెన్ ఫార్ హీ ఈజ్ నాట్ అన్హ్యాపీ అబౌట్ ఇట్. ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం ఫర్ హిమ్. చెవిటివాడికి చెవుడు ప్రాబ్లం కాదు, చుట్టుపక్కల వాళ్ళకి ప్రాబ్లం తప్ప వాడికి ఏమీ ప్రాబ్లం కాదు. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? కాన్షియస్నెస్లో ఉంటుంది. అక్కడ ఆ ప్రాబ్లంని అర్థం చేసుకుని సో దాన్ని పరిశీలించుకునేవాడు ఆ విధంగా దానికి పరిష్కారాన్ని కూడా పొందగలుగుతాడు. ఈ రకంగా తన చేతనపై తాను చక్కని అనుశాసనబద్ధమైన అండర్స్టాండింగ్తో నిండిన నియంత్రణను కలిగి ఉండవలెను. అది ముఖ్యం తప్ప ఇతరులను నియంత్రించే ప్రయత్నం అనవసరం. ముందు నిన్ను నీవు చక్కగా నియంత్రించుకున్న పిదప ఇతరులను కూడా నీవు నియమించవచ్చును. యూ విల్ బి ఏబుల్ టు డూ దాట్ అని అంటాడు ఆయన. తర్వాత ఇంకొకటి, నువ్వు ఇతరుల చేత ఏ నియమమును పాటింపజూస్తున్నావో మొట్టమొదటగా నీవు ఆ నియమమును పాటింపుము. నిన్న మీకు నేను చెప్పాను, టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు వీడు ఇతరుల చేత టికెట్ చూపించండి, వాడి దగ్గర టికెట్ ఉంది. ఆ సినిమా డైరెక్టర్ ఎలా పెట్టాడో చూడు. సో అలా ఉండకూడదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు ఏవో ప్రసంగాలు చెప్తారు. వాళ్ళు దే ఆర్ సో ష్యూర్ ఈ ప్రసంగంలో చెప్పిన విషయాలు జనులకు ఉద్దేశించినవి తప్ప తమకు సంబంధించినవి కావు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. యూ షుడ్ నాట్ బి లైక్ దాట్. ఇప్పుడు స్వచ్ఛతా అభియాన్ని పెట్టారు మోడీ గారు. అందరికంటే మొట్టమొదటి స్వచ్ఛతని పాటించిన వాళ్ళు ఎవరు? ఆయనే. తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ అని ఆయనే పెట్టారు. మొట్టమొదటి ఎవరు పాటించారు? ఆయనే పాటించారు. లాక్డౌన్ పెట్టారు. మొట్టమొదటి లాక్డౌన్ని ఎవరు పాటించారు? ఆయన పాటించారు. కాబట్టి ముందు తాను పాటించి ఆ నియమాన్ని అప్పుడు ఇతరులను పాటించమని మనం బోధించాలి, పాటించే ప్రయత్నం చేయాలి. అలాగే నిన్ను నీవు ఫస్ట్ ముందు దమము అంటే తనపై తాను చక్కని నియంత్రణను కలిగి ఉన్నవాడవై ఇతరులను నియంత్రించే ప్రయత్నమును నీవు చేయుము. నేను 2 రకాల మేనేజర్స్ని చూశాను, 2 రకాల మేనేజ్మెంట్లో. ఒక మేనేజరు హాయ్ హీ అంటూ కుయ్ అంటూ కేకలేస్తూ ఉంటాడు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆయన కేకలకి భయపడి ఏదో హడావిడిగా ఆయన ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన అలా పక్కకి తప్పుకోగానే వీళ్ళు కాళ్ళు దోచి కూర్చుంటారు. తర్వాత ఈయన వేసి కేకలకి వాళ్ళు ఇంప్రెస్ కూడా అవ్వరు, ఇంప్రెస్ అయినట్టు నటిస్తారు. ఇంకో మేనేజర్ ఉన్నాడు, అతను ఎలా ఉంటాడో తెలుసిన, నువ్వు ఇచ్చేయి, నువ్వు వచ్చేయి అలాగే శాసించడానికి ముందు తన పని తాను చేయటం ప్రారంభిస్తాడు. హీ స్టార్ట్స్ వర్కింగ్. అప్పుడు వెన్ హీ స్టార్ట్స్ వర్కింగ్ పర్సనల్ సెక్రటరీ ఉంటుంది. దట్ పర్సనల్ సెక్రటరీ హ్యాస్ టు వర్క్. అతనితో కూడా పరిగెత్తాలి. పిఏ ఉంటాడు, లేకపోతే ఇంకొక ఆఫీసర్ ఉంటాడు. వాడు పరిగెత్తుకుని వెళ్ళి వాడి పని వాడు చేయాలి. ఆఫీసర్ బదులు క్లర్క్ ఇంకొకడు వాడి పని వాడు చేయాలి. మోడీ గారు కష్టపడి పనిచేస్తుంటే క్యాబినెట్ అందరూ కష్టపడి పనిచేస్తారు. మీకు తెలుసా? మీకు ఓ రహస్యం నేను చెప్తాను, మీరు గమనించండి. కాంగ్రెస్ గవర్నమెంట్స్లో పూర్వము క్యాబినెట్ పోస్టు కోసం ఈ ఎంపీలందరూ వెంపర్లాడిపోయి పైరవీలు చేసేసి పెద్ద రష్ ఉండేది. క్యాబినెట్ పోస్ట్ మాకు ఎలాగైనా రావాలి అని. అవునా? ఉండేదా? ఆ రోజులు మీకు గుర్తున్నాయా? ఇప్పుడు క్యాబినెట్ పోస్ట్ కావాలని ఎవరో అడగట్లేదు. మీరు గమనించారో లేదో?
ఎంపీలుగా ఉండి మేము ఇలా ఎంపీలుగా ఉన్నాం, మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారే కానీ, ఎందుకంటే క్యాబినెట్ పోస్టుకి వెళ్ళిన వాడు ఎవరికి నిద్ర లేదు, ఆహారం లేదు, వాళ్ళు చిక్కి శల్యములు అయిపోతున్నారు. అంచేతనే ఇప్పుడు క్యాబినెట్ పోస్ట్ ఇవ్వమంటారా అని ఎవరినైనా అడిగారు, వద్దులండి మేము వీఆర్ డూయింగ్ ఫైన్, ఏదో పార్లమెంటరీ కమిటీలో మెంబర్గా ఉన్నాను, నేను పార్లమెంట్లో మీరు ఛాన్స్ ఇస్తే మాట్లాడతాను, నేను అలాగే కాన్స్టిట్యూయెన్సీలకు వెళ్ళి వాళ్ళతో నేను సంబంధాన్ని పెట్టుకుంటాను, నాకు ర్యాంకు ఏమీ అక్కర్లేదు క్యాబినెట్ ర్యాంక్ అని వాళ్ళు ఎవరో అడగట్లేదు. ఎందుకంటే ఆయన నిద్రపోడు, వీళ్ళని నిద్రపోనివ్వడు, ఆయన తినడు, వీళ్ళని తిననివ్వడు. ఈయన క్యాబినెట్లో మినిస్టర్గా పనిచేయడం కంటే ఎంపీగా ఉండడమే మేలు అని అందరికీ అర్థమైపోయింది. ఆ పోటీ తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు హేమమాలిని అమ్మగారు 2 టర్మ్స్ నుంచి ఉన్నారు, నాకు ఏదైనా పొజిషన్ కావాలని వాడు ఎప్పుడు అడగదు, ఎవరు అడగరు, నోబడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్. అందరూ సైలెంట్ అయిపోయి ఎవళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవళ్ళు ఏం పని చేసుకుంటున్నారో మనకు తెలియదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, లేకపోతే అలానే గారు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు 50 మంది, వాళ్ళకి నిద్ర లేదు, ఆహారం లేదు. వాళ్ళని ఎందుకంటే ఆయన నిద్రపోవడం, ఆయన రాత్రి 9:30కి రైల్వే ఫైలు చూసుకుంటూ ఉంటాడు, వెంటనే పిఏకి రైల్వే మినిస్టర్తో కలుపు అంటాడు. రైల్వే మినిస్టర్ వెంటనే ఏమిటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎంతవరకు వచ్చింది, వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఆన్ టు ది ట్రాక్, వెన్ విల్ యూ స్టార్ట్ దిస్, వెన్ విల్ యూ స్టార్ట్ దట్, అవన్నీ నోట్ చేపిస్తాడు. నువ్వు అవును క్రితం మీటింగ్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ పాటికి వస్తుందని చెప్పేవు కదా, ఇంకా రాలేదేమిటి అని అలా పట్టుకుంటాడు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఈజీ. మేనేజర్స్ కొంతమంది అలా ఉంటారు, దట్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ ఈయన ఫస్ట్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ చెప్పట్లేదు, సెకండ్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ని బుద్ధుడు చెప్తున్నాడు. అది ఆ శ్లోకంలో ఉండే కొన్ని విశేషాలు. ఆత్మానం చేత్ తథా కుర్యాదనుశాస్తి యథేతరాన్ సుదాంతో దమయేదన్యానాత్మా హి కిల దుర్దమః ఆత్మానం చేత్ తథా కుర్యాత్ అనుశాస్తి యథా ఇతరాన్ సుదాంతః దమయేత్ అన్యాన్ ఆత్మా హి కిల దుర్దమః. యథా ఏ ప్రకారముగానైతే ఇతరాన్ ఇతరులను అనుశాస్తి చేత్ అనుశాసనములో పెట్టుచున్నాడో, అనుశాసనములో పెట్టుచున్నట్లయితే తథా అదే ప్రకారముగా ఆత్మానం తనను తాను అనుశాస్తి అనుశాసనములో పెట్టుకొనును. ఓ తండ్రికి 2 కొడుకులు ఉండేవారు. ఆయనకి 20 ఎకరాల భూమి ఉంది. అయితే ఆయన ప్రాణం పోయే ముందు ఇద్దరిని పిలిచి చెరో 10 ఎకరాలు మీకు అప్పచెప్తున్నాను, దీన్ని కాపాడుకోండి, ఆ భూమి మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఆయన ప్రాణాలను విడిచిపెట్టాడు. తర్వాత వీళ్ళు వ్యవసాయం మొదలుపెట్టారు. దాంట్లో ఒక కొడుకు ఆయన ముందు తెల్లవారుజామునే లేచి స్నానాధికం ముగించుకుని తోటకి బయలుదేరుతూ, ఎరా తోటకి బయలుదేరుతున్నాను, అదే పొలానికి బయలుదేరుతున్నాను, మీరందరూ ఇంక పాటికి రండి 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 అని కూలీలను రండి 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 అని అనుచరులను పనిచేసే వాళ్ళను రండి 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 అంటూ తాను ముందు నడుస్తూ రండి 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 అని అనేవాడు. ఎరా ఇంకా రావట్లేదురా, ఇంకా పొలానికి రావట్లేదురా, ఇంకా ఇక్కడే ఉన్నావు బయలుదేరు అంటూ ఆయన వెళ్తూ వీళ్ళని పిలుస్తూ ఉండేవాడు, రండి రండి అని పిలిచేవాడు. ఇంకొక కొడుకు ఆయన పొద్దున్న 7 గంటలకు నిద్ర లేచి పళ్ళు తోముకుని కాఫీ తాగి, ఎరా ఇంకా తోటలోకి వెళ్ళలేదు, వెళ్ళు, పొలానికి వెళ్ళలేదేం, వెళ్ళు, అక్కడ నారుమడిపోయాలి కదా అక్కడికి వెళ్ళేది పోయి అని వెళ్ళండి 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 అని ఈయన అనేవాడు. ఈయన వెళ్ళేవాడు కదా, ఆయన ఇంట్లోనే కూర్చునేవాడు, బ్రేక్ఫాస్ట్ అది చేస్తూ అవకాశంగా న్యూస్ పేపర్ చదువుకుంటూ. రండి 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 అన్న కొడుకు 10 ఏళ్ల తర్వాత పెద్ద భూస్వామి అయ్యాడు. ఆ 10 ఎకరాల భూమి విస్తరించి 50 ఎకరాలు అయింది. వెళ్ళండి 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 అన్న కొడుకు ఆ 10 ఎకరాలని పోగొట్టుకుని బెగ్గరయ్యాడు.
ఇది కథ. తెలిసిందా? కాబట్టి యథా ఇతరాన్ని అనుశాస్తి తథా ఆత్మానం అనుశాస్తి. ఇతరులు వెళ్ళాలి అంటే మనం ముందు వెళ్ళాలి. ముందు అడుగు వేసి రండి రండి అనాలి. రండి అనాలే తప్ప వెళ్ళండి అనకూడదు. అర్థమైందా? అదే అక్కడ ఉన్నది. అన్యాన్ ఇతరులను సుదాంత తాను చక్కటి అనుశాసనము గలవాడై అన్యాన్ ఇతరులను దమయేత్ నియంత్రించవలెను. అది ఇతరులను నియంత్రించే ముందు తనను తాను చక్కగా నియంత్రించుకొనవలసి ఉండును. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తండ్రి సిగరెట్ తాగుతూ కొడుకున్నారా సిగరెట్ తాగుతున్నావా నువ్వు చీరేస్తా సిగరెట్ తాగే ఉంటాయి అంటాడు. అంటే తాగని నాన్నగారు ఉంటాడు. వాడికి ఏమి ఇంప్రెస్ అవుతాడు దాంతో? ముందు వీడు సిగరెట్ తాగడం మానేసి అప్పుడు పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. దీని మీద రామకృష్ణ వారి కథ కూడా చెప్తారు. ఓ తల్లి వాళ్ళ కుర్రాడికి డాక్టర్ గారు తీపి తినొద్దని చెప్పారు. తీపి తింటే వీడు ఆరోగ్యం మరింత క్షీణించిపోయి పోతాడు, తీపి తినవద్దు, ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు. చెప్తే వాడు తల్లి మాట వినకుండా ఇక్కడ అక్కడ అపహరించి తీపి తినేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ కుర్రాడినే ఆ అమ్మగారు రామకృష్ణ పరమహంసకు తీసుకొచ్చి వీడికి నేను చెప్తే వింటలేదు, తండ్రి చెప్పినా వింటలేదు, మీరైనా చెప్పండి మీ మాటైనా వింటాడేమో అని అన్నారు. అంటే ఆయన అన్నారు 4 రోజుల తర్వాత రా అప్పుడు చెప్తాను. కాదు ఈవేళ చెప్పను 3 రోజుల తర్వాత వస్తే చెప్తాను. సరే 3 రోజుల తర్వాత వచ్చింది. అప్పుడు చెప్పాడు, నాన్న స్వీట్ తినకురా అని చెప్పాడు. సరే ఆవిడ వెళ్ళిపోయింది. ఎవరో అడిగారు, ఆ మాట ఏదో మొన్నే చెప్పచ్చు కదా 3 రోజుల తర్వాత ఎందుకు అంటే, ఆ కుర్రాడికి ఉన్నట్లుగానే నాకు కూడా స్వీట్లు అంటే వ్యామోహం ఉండేది. నేను ముందు అభ్యాసం చేసి ఆ స్వీట్లు తినడం మానేశాను 3 రోజులు, నేను మానేయగలను అనే ఒక దృఢమైన నమ్మకం నాకు కలిగినది. అప్పుడు నేను అతనికి బోధించినాను. ఆ బోధ పనిచేసే అవకాశము ఉంటుంది, పని చేయవచ్చు. అంతే తప్ప నేను స్వీట్లు తినేస్తూ ఆ కుర్రవాడిని స్వీట్లు తినద్దు అని చెప్పే హక్కు నాకు లేదు. ఒకవేళ ఆ విధంగా ఉపదేశించినా ఉపదేశము వర్క్ అవ్వదు అని చెప్పారు. ఈ కథ మీరు రామకృష్ణుల చరితామృతంలో కనపడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ముందు తాను అనుశాసనబద్ధుడై సుదాంత అన్యాన్ దమయేత్, ఇతరులను అనుశాసనబద్ధులుగా చేయవలెను. ఇతరులను అనుశాసనంలో పెట్టడం అంత కష్టం కాదు. తనను తాను అనుశాసనములో పెట్టుకునుట చాలా కఠినము. ఎలా అనగా ఆత్మా తాను దుర్దమ, అనుశాసనములో పెట్టుట కఠినమైన వాడు. కిలా గదా, అది తనను అంటే తనను తాను అనుశాసనములో పెట్టుకునుట చాలా కఠినము గదా అని అర్థం. ఓకే. యథా ఇతరాన్ అనుశాస్తి చేత్ తథా ఆత్మానం అనుశాస్తి తథా ఆత్మానం కుర్యాత్. అది అనుశాస్తి కాదు, కుర్యాత్. స్వయం సుదాంతః, స్వయం అనే పెట్టాను. అన్యాన్ దమయేత్ హి ఆత్మా దుర్దమః కిల. ఆత్మానం చేత్ తథా కుర్యాదనుశాస్తి యథేతరాన్. సుదాంతో దమయేదన్యానాత్మా హి కిల దుర్లభః. ఆత్మైవ హ్యాత్మనో నాథః కోహినాథః పరో భవేత్. ఆత్మనా హి సుదాంతేన నాథం ప్రాప్నోతి దుర్లభం. అదే ఇప్పుడు మీరు గమనించండి, దేర్ ఆర్ 2 థింగ్స్. మన జీవితంలో 2 ఉంటాయి. ఒకటి ఫిజికల్ డిపెండెన్స్, భౌతికముగా ఇతరులపై ఆధారపడుట.
అది అందరి జీవితంలో ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ ఏదో పనిచేయడం మానేసింది. అది మానేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఎవరినో రిక్వెస్ట్ చేశాను, ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆ పని పూర్తి చేసి వెళ్ళారు. సరే, ఆయనకి ఏదో మనం ఇచ్చామనుకోండి, కానీ ఆయన మరి వచ్చి పని పూర్తి చేశారు కదా, ఇప్పుడు ఆయన మీద మనం ఆధారపడ్డామా లేదా? ఈ రకంగా మీరు నలుగురితోటి సంబంధాలు పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి మీరు సర్వీస్ తీసుకుని మీరు జీవించాల్సి ఉంటుంది. ఎవరైనా అంతే. దీనికోసం పెద్దవాళ్లే కానక్కర్లా. ఇప్పుడు మీరు చక్కగా ఉతికి ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్టు వేసుకున్నారనుకోండి, అంటే దీని వెనకాల ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు? పత్తి పండించే రైతుతో మొదలు పెడితే, రైతు తర్వాత పత్తి హోల్సేల్ మర్చెంట్, తర్వాత స్పిన్నింగ్ మిల్ యజమాని, ఆ స్పిండిల్స్ తీసుకుని నేత నేసేటువంటి తంతువాయ అంటే నేతగాడు, ఆ తర్వాత ఆ వస్త్రములను హోల్సేల్ మార్కెట్కి పంపించే హోల్సేల్ పర్సన్, రిటైల్ పర్సన్, ఆ వస్త్రాన్ని కొనుక్కొచ్చి టైలరు, మీ చొక్కా కుట్టించినవాడు, దాన్ని ఉతికినవాడు, ఇస్త్రీ చేసినవాడు, 9 లెక్క పెట్టాను నేను. ఈ 9 కష్టపడితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months మీరు ఇస్త్రీ చొక్కా దొరుకుని ఫ్యాషన్గా రోడ్డు మీద ఎక్కారు. ఇది భౌతికముగా సమాజంలో ప్రతి మనిషి ప్రతి ఇతర మనిషిపై ఆధారపడి ఉంటాడు సమాజంలో. దీనివలన ఎవరికి కష్టమే ఉండదు. అసలు ఎకానమీ అంతా కూడా ఈ ప్రిన్సిపల్ మీదే నడుస్తూ ఉంటుంది. సపోజ్ అందరూ ఇండిపెండెంట్ అయిపోయారనుకోండి, అసలు ఎకానమీయే లేకుండా అయిపోతుంది. బికాజ్ పీపుల్ ఆర్ ఇంటర్డిపెండెంట్, దెర్ ఈజ్ అన్ ఎకానమీ. పూర్వం విలేజ్ ఎకానమీ అలా ఉండేది. విలేజ్ ఎకానమీ సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ ఇంటర్డిపెండెంట్ అన్నట్టుగా ఉండేది. ఈ మధ్యన ఈ ఎకానమీల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి ఎకానమీ రూపురేఖలు మారిపోయింది. ఇండస్ట్రియలైజేషన్ అనే ఒక ప్రక్రియ మానవ జీవిత చరిత్రలోకి ప్రవేశించింది. దానివల్ల ఎకానమీ రూపురేఖలు భౌతికమైన అధీనంగా ఉండడం, భౌతికంగా మనం ఇతరులపై ఆధారపడి ఉండుట అనేది దాంట్లో ఏవేవో మార్పులు వచ్చాయి. మొత్తానికి ఇట్ ఈజ్ ఆల్వేస్ దేర్. అన్ని రకాల ఎకానమీలోనూ భౌతికముగా మనము ఇతరులపై ఆధారపడి ఉంటాము. నెంబర్ 1. నెంబర్ 2, ఆ రకముగా ఆధారపడుటలో ఇబ్బంది ఏమీ లేదు. దానివల్ల మీకు కలిగే కష్టమేమీ ఉండదు. ఏదో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్లు ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అని మీరు రమ్మన్నప్పుడు ఆయన రాడు, ఆయన ఖాళీ ఉన్నప్పుడు వస్తాడు. మీరు అనుకున్న ధరకి చేయడు, ఆయన ఇంకొంచెం ఎక్కువ ధర పుచ్చుకుంటాడు. లేకపోతే మీరు వాడిని పట్టుకోవడం కోసం వాడి చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇలాంటి ఇన్కన్వీనియన్స్ ఏవో కొన్ని ఉంటాయి. మొత్తం మీద మీరు పరాధీనత లేకుండా జీవించలేరు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. దట్ ఈజ్ నాట్ యువర్ మేజర్ ప్రాబ్లం. మోటార్ సైకిల్ ఉందనుకోండి, ఆ మెకానిక్లు ఏవో చీట్ చేస్తారు, తప్పదు, మీరు యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. ఇట్ ఈజ్ నాట్ యువర్ మేజర్ ప్రాబ్లం. ఓకే, దెన్ వాట్ ఈజ్ ది మేజర్ ప్రాబ్లం? ఇంకొక పరాధీనత గలదు. ఈ భౌతిక పరాధీనత కాకుండా మరొక పరాధీనత గలదు. అదేమిటంటే మానసిక పరాధీనత అనేది గలదు. అది అంత దుఃఖము, అంత కష్టము, అంత బంధము, అదే తప్ప మరి ఒకటి లేదు. మానసిక పరాధీనత. మీరు చూసుకోండి, ఈ వృద్ధ దంపతులు కనపడతారు మనకు అప్పుడప్పుడు. ఇది దృష్టాంతంతో చెప్తున్నా, పెద్దవాళ్ళని తక్కువ చేయడం నా అభిప్రాయం కాదు. వృద్ధ దంపతులు కనపడతారు. ఈ వృద్ధ దంపతులు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళాలి, అలా ఉంటారు. ఆయనకి ఆ అమ్మగారే వంట చేసి పెట్టాలి. ఆవిడ పెద్ద ఆవిడైపోయింది, 70 ఏళ్ళు వచ్చేసి, ఆవిడికి నడుము పడిపోయింది. అయినా కూడా ఆమె వంట చేయాలి, ఆమె మడి కట్టుకోవాలి, ఆమె వంట చేయాలి. ఆ పద్ధతిలో వంట చేసి వడ్డిస్తేనే ఈయన తింటాడు, లేకపోతే తినలేడు. తినకపోతేనేమో ఉపవాసం ఉండలేడు. తింటే ఇంకో తిండి తింటే పడద్దు, ఏవో ఇది అది. ఇలాంటిది పెట్టుకుని ఆవిడ ప్రాణం తీస్తూ ఉంటాడు. సాధారణంగా మీకు ఇటువంటి వృద్ధ దంపతులు తరచుగా కనపడతారు. సపోజ్
ఫర్ సమ్ రీజన్ ఈయన ముందు వెళ్ళిపోతే పర్వాలేదు, ఆవిడ మానసికంగా ఇతనిపై ఆధారపడి ఉండదు. సాధారణంగా స్త్రీ ఇండిపెండెంట్గా ఉంటుంది. ఉమెన్ ఈజ్ మహాశక్తి. స్త్రీ ఇండిపెండెంట్. ఓ ఏడు చేస్తే అయిపోతుంది. ఓ వారం రోజులు అపాయింటెడ్ టైం, మొదటి రోజు పోయినప్పుడు ఏడుస్తారు, ఆ తర్వాత 1 వీక్ ఉంటుంది. ఆ పురోహితుడు వచ్చినప్పుడు అపాయింటెడ్ టైమ్స్ ఉంటాయి. ఆ టైంలో ఏడు చేస్తూ ఉంటాం. దానికి ముందు కాఫీ టిఫిన్లు ఉంటాయి, తర్వాత టీ అవి ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ గో ఆన్. అపాయింటెడ్ టైమ్స్లో భోర్మనం ఏడు చేస్తూ ఉన్నాం. అది కూడా 1 వీక్. ఆ తర్వాత సెట్ అయిపోతారు స్త్రీలు. వీడు పురుషుడు అలా సెట్ కాలేడు. ఎందుకంటే వీడికి ప్రతిదానికి ఆమె అవసరం ఉంటుంది. వీడికి స్నానం చేయాలంటే వేడి నీళ్ళు ఆవిడ ఇవ్వాలి, తువ్వాలి ఆవిడ ఎక్కడుందో చూపించాలి. వీడు ఆ తర్వాత ఆవిడ చుట్టుపక్కల లేకపోతే నేను మళ్ళీ ఫిజికల్ సమస్య కాదంటే మళ్ళీ ఫిజికల్ చెప్తున్నా. వాట్ ఐ మీన్ ఈజ్ ఆమెపై మానసికముగా పరాధీనుడై ఉంటాడు. ఆమె హఠాత్తుగా ప్రాణం విడిచిపెట్టగానే వీడు ఒంటరివాడైపోతాడు, లోన్లీనెస్లో పడిపోతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, మహాదుఖాన్ని అనుభవిస్తాడు. ఇది వృద్ధ దంపతులలో మనకు కనపడేటువంటి ఒక పెద్ద సమస్య. ఇది మానసిక పరాధీనత అంటారు దాన్ని. తర్వాత భార్యాభర్తలు కాపరాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మానసిక పరాధీనతతో జీవిస్తూ ఉంటారు. భర్త అనుకుంటాడు, నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, ఈమె నన్ను ప్రేమించవలసినంత ప్రేమించుటలేదు అనుకుంటాడు. దాని పేరేమిటి? ఇప్పుడు నేను చెప్పిన దాని పేరు సైకలాజికల్ డిపెండెన్స్. ఆవిడ నన్ను ప్రేమించడం ఎందుకు? నేను ఆమెను ప్రేమిస్తాను. మరి ఆవిడ ప్రేమిస్తుందో అంటే ఆవిడ ఇష్టం, ఆవిడ ప్రేమిస్తుందో మానుతుందో, ఆమెకి షీ ఈజ్ లెఫ్ట్ టు గివ్ ఫ్రీడమ్ టు హర్. ఫ్రమ్ మై సైడ్ ఐ లవ్. అంటే ఎలా ఉన్నది? ఎంత మహారాజు అంటారు వాడిని. ఇప్పుడు ఈ పని మనుషులు వాళ్ళు ఉంటారు, రోజు వచ్చి పని చేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి మాస్టర్ అంటే లవ్ ఉంటుందని నేను అనుకోను. మాస్టర్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇట్స్ ఆల్ రైట్, దట్ ఈస్ దేర్ వీక్నెస్, దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఐ డోంట్ కేర్ ఫర్ దాట్. ఫ్రమ్ మై సైడ్ ఐ లవ్ దామ్, అంతే. దాంతో ఏమవుతుంది, వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళ అపాయింటెడ్ వర్క్ ఏదో వాళ్ళు చేయదలుచుకున్నది ఏదో ఉంటుంది. వాళ్ళు ఇంత పని చేయాలి అని అనుకుని వస్తారు. ఆ రోజు ఆ పని చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మిగిలిపోయిన పని మనం చేసేసుకుంటాం. లవ్ దెమ్ ఫర్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్, లవ్ దెమ్ అండ్ హెల్ప్ ఆల్సో. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పర్టికులర్ సర్వీస్ ఫ్రమ్ దెమ్. నార్మల్గా వాళ్ళు చేసి ఇదే చేస్తారు తప్ప ఎక్స్ట్రా సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లాయల్టీ నో, లాయల్టీ డోంట్ ఎక్స్పెక్ట్. వాళ్ళు లాయల్ అయితే అది వాళ్ళ లుక్అవుట్, దట్ ఈస్ దేర్ లుక్అవుట్. డోంట్ ఎక్స్పెక్ట్ లాయల్టీ ఫ్రమ్ దెమ్. వై షుడ్ దే బీ లాయల్ టు ఎనీబడి? వై ఎనీబడి షుడ్ బీ లాయల్ టు అనదర్ పర్సన్? దెన్ కొడుకు నాకు వినయముగా ఉండవలేను అంటే ఏమైంది అక్కడికి? మానసిక పరాధీనత. వాడు ఉండలేడు, వాడి దృష్టి వేరే ఉంటుంది. కొడుక్కి తండ్రికి తేడా ఏమిటో తెలిసిన? మౌలికమైన భేదము, జనరేషనల్ గ్యాప్ అంటారు. తండ్రి గతంలోకి చూస్తూ ఉంటాడు, కొడుకు భవిష్యత్తులోకి చూస్తూ ఉంటాడు. గతంలో కొడుకు ఉంటాడు, భవిష్యత్తులో తండ్రి ఉండడు. కొడుకు చూసుకునే భవిష్యత్తులో తండ్రి ఉండడు. ఆ భవిష్యత్తులో ఈ తండ్రి చూసే గతంలో ఈ కొడుకుని వీడు ఎత్తుకుని పెంచడమే ఉంటుంది. మీకు అర్థమైందా? ఈ గ్యాప్ని ఎవరు ఫిలప్ చేయలేరు. ఇట్ ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్. అందుచేతనే తండ్రి కొడుకుపై మానసికముగా పరాధీనతను చెందరాదు. మానసిక పరాధీనత ఉండకూడదు. రేర్లీ బిట్వీన్ ఫ్రెండ్స్ ఆల్సో సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది. బిట్వీన్ ఫ్రెండ్స్ అంటే వాడు వస్తే వీడు ఉత్సాహంగా ఉంటాడు, వాడు రాకపోతే వీడు నీరసపడిపోతాడు. దట్ కైండ్ ఆఫ్ బిట్వీన్ ఫ్రెండ్స్ అటువంటి మానసిక పరాధీనత ఉండకూడదు. యూ షుడ్ నాట్ సైకలాజికల్లీ డిపెండ్ అపాన్ ఎనీబడి ఎల్స్. యు బీ యువర్ ఓన్ మాస్టర్. తర్వాత మీకున్న సుఖాన్ని నలుగురితో పంచుకోండి. మీ దుఃఖాన్ని నలుగురితో పంచుకునే ప్రయత్నం ఎన్నడూ చేయవద్దు. మీ దుఃఖాన్ని ఇతరులతో షేర్ చేసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటే సమ్హౌ యు నీడ్ ఏ షోల్డర్ టు క్రై అపాన్, అలా అంటారు ఇంగ్లీష్లో. అంటే మీరు మానసికంగా
మీ సమస్యను మీ సవాలును మీరు ఎదుర్కోవటంలో మీరు కొంత షేక్ అయ్యి వీడితో చెప్తే మనకు కొంత సపోర్ట్ వస్తుందేమో అని అనుకుని వాడితో చెప్తారు. ఇఫ్ ఇట్ ఈస్ సమ్ ఫిజికల్ థింగ్ యూ టెల్ అండ్ గెట్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ సైకలాజికల్, యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. ఇది ఒక ప్రిన్సిపల్. ఈ సందర్భంలో మనం ఒక మాట చెప్పక తప్పదు. మనందరము కూడా వితౌట్ ఎక్సెప్షన్ కొద్దో గొప్ప మానసిక పరాధీనతను కలిగి ఉంటాము. ఆ సత్యాన్ని గుర్తించి దాన్ని మీరు గుర్తిస్తే సరిపడుతుంది. ఈ విధంగా నేను మానసిక పరాధీనతను కలిగి ఉన్నాను అనే సత్యాన్ని గుర్తిస్తే మీరు క్రమంగా ఆ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్లో మీకు ఫ్రీడమ్ వస్తుంది. సైకలాజికల్ ఫ్రీడమ్ ఈజ్ వాట్ యు నీడ్. ది ఆపోజిట్ ఆఫ్ సైకలాజికల్ డిపెండెన్స్. సంసారం అనగా సైకలాజికల్ డిపెండెన్స్ తప్ప మరేమీ కాదు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి తాను సైకలాజికల్గా ఇతరులపై డిపెండ్ అవ్వడం మానేయాల్సి ఉంటుంది. ఇది ఒక అంశం. తర్వాత అనదర్ థింగ్, ఒక జీవితము విసిరే సవాలు, జీవితము సవాళ్ళను విసురుతూ ఉంటుంది. యుద్ధరంగంలో శత్రువులు మన మీదకి ఆయుధాలను విసిరినట్టుగా జీవితము సవాళ్లను విసురుతూ ఉంటుంది. ఆ జీవితము విసిరే సవాలును ఎదుర్కొనేటువంటి మనోధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దీని విషయంలో సైకాలజిస్టులు రకరకాలుగా చెప్తారు. సైకాలజిస్టులు ఏమని చెప్తారంటే, కొంతమంది మీరు ఇతరులతో మీ దుఃఖాన్ని షేర్ చేసుకుంటే మీకు బరువు తగ్గుతుందని ఒకటి చెప్తాడు. అంటే మీ బరువు తగ్గడానికి ఇతరులను వాడుకున్నట్టు అయింది కదా, అది మానసిక పరాధీనతలోకి వస్తుంది. ఇప్పుడు సైకాలజిస్ట్ అలా చెప్తారు. అలాగే మీకు ఏదైనా సవాళ్ళు ఎదురైనప్పుడు యూ షేర్ విత్ అదర్స్ అండ్ అదర్స్ మే గివ్ యూ మెంటల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్ అని కూడా సజెస్ట్ చేస్తారు. మోరల్ సపోర్ట్ వస్తుందండి అంటే అర్థం ఏంటి? యూ నీడెడ్ మోరల్ సపోర్ట్. దట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ డిపెండెన్స్. కాబట్టి ఇతరుల నుండి అటువంటి సపోర్ట్ సిస్టమ్స్ని మీరు ఆశించరాదు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు. వీడు ఏం చేస్తాడో తెలిసిన, డయాబెటిక్ ఫ్రాటర్నిటీ అని ఒకటి ఉంటుంది. ఆ గ్రామంలో ఉండే డయాబెటిక్ వాళ్ళందరూ కలిపి అసోసియేషన్, దాంట్లో జాయిన్ అవుతాడు వెళ్ళి. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీ డయాబెటీస్ని వాడు డయాబెటీస్తో కంపేర్ చేసుకోవచ్చు. నెంబర్స్ వీళ్ళు రోజు చెక్ చేసుకోవచ్చు. నువ్వే మందు వాడుతున్నావు, నేనే మందు వాడుతున్నాను, నువ్వు ఇన్సులిన్ ఎన్నిసార్లు తీసుకుంటున్నావు, నేను ఎన్నిసార్లు తీసుకుంటున్నాను, నాకు ఒకసారి సరిపడుతోంది, ఆయనకి 3 సార్లు, ఆయనకంటే నేనే బెటర్ కదా అని సంతోషపడ్డాం. ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మీ డాక్టర్ ఎవడు, మా డాక్టర్ ఎవడు, ఇవన్నీ ఉంటాయి. దానివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా కనపడతాయని చెప్తారు. అందుకోసమే కదా ఫ్రాటర్నిటీ వచ్చింది. బట్ యు నీడెడ్ సచ్ ఎ ఫ్రాటర్నిటీ ప్రూవ్స్ దట్ యు ఆర్ వీక్ అండ్ యు నీడ్ ఎక్స్టర్నల్ సైకలాజికల్ సపోర్ట్. దాంట్లో అడ్వాంటేజెస్ నేను లేవని అంటలేదు. బట్ డూ యూ నీడ్ దాట్? ఎస్, దెన్ యు ఆర్ సైకలాజికల్లీ డిపెండెంట్. మరైతే మనకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దీని మీద ఒక ఒక మహామంత్రము గలదు. ఏమంటే ఆ మహామంత్రము, ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. అంతేనా? అమృతమేనా? అది కేనోపనిషత్తు. ఆత్మనా విందతే వీర్యం. వీర్యం అంటే శక్తి. సవాలును ఎదుర్కొని, అసలు ముందు సవాలును యాక్సెప్ట్ చేసి స్వీకరించి దాంతో జీవిస్తూ దాన్ని ఎదుర్కొని దాన్ని అధిగమించి, ఇన్ని స్టేజెస్ ఉంటాయి సవాళ్ళు వచ్చినప్పుడు. ఈ స్టేజెస్ అన్నింటిలోనూ కూడా మీకు సపోర్ట్ ఇతరుల నుండి వస్తుందా, మీకు మీ లోపల నుంచి వస్తుందా? ఇదో ప్రశ్న. ఈ ప్రశ్న, దీనికి ప్రతి మానవుడు కూడా ఈ ప్రశ్నని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ప్రతి మానవుడు కూడా. దీంట్లో ఎక్సెప్షన్ ఏమి ఉండదు. మీకు ఒక దృష్టాంతం చెప్తా. మీకు సపోజ్ ఎల్డర్లీ పర్సన్ ఈజ్ సిక్, ఏదో జ్వరమో 102 ఎంతో జ్వరం ఏదో ఉంది, సిక్ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఉంటారు, లేకపోతే మిత్రులు, ఫ్రెండ్స్, యంగ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏదో సమ్ సర్వీస్ చేస్తారు.
వాళ్ళ సర్వీస్ ఎంతవరకు చేస్తారు? ఏదో మందు తీసుకొచ్చిస్తారు, లేకపోతే ఒళ్ళు నొప్పులుగా ఉందంటే ఏదో పాత సంవాహనాధికము కూడా చేస్తారు. 9:30 అయ్యేప్పటికీ వాళ్ళు కూడా 2 మెతుకులు తిని పడుకుని నిద్రపోతారు కదా. అసలు రోగానికి ఆయువు పట్టు ఏమిటి? రాత్రి. రోగం మిమ్మల్ని పీడించేది ఎప్పుడవుతుంది? రాత్రే. రోగానికి రాత్రికి భగవంతుడు ఏదో సంబంధం పెట్టాడు. పంటి నొప్పి మిమ్మల్ని పొగలు బాధించదు, రాత్రి బాధిస్తుంది. కడుపులో మంట పొగలు బాధించదు, రాత్రి బాధిస్తుంది. స్టమక్ అప్సెట్ రాత్రి 1 గంట నుంచి పొద్దున్న 6 గంటల దాకా బాధిస్తుంది. తెల్లరేక 6 గంటలకు సర్దుకుంటుంది మళ్ళీ. రాత్రికి రోగానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. సరిగ్గా వీడు ఆ రోగం ఉంటుంది వీటితోటి. తెలివిగా జాగృతమై అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ రోగం. వీడు ఉంటాడు, అందరూ నిద్రపోతూ ఉంటారు, ఈ కుటుంబ సభ్యులే. లేదా ఒంటరిగా ఉంటున్నాడు అనుకోండి, వీడు ఒక్కడు ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు? పొద్దున్న 7:30కి వస్తారు. అంతవరకు వీడు ఒక్కడే ఉంటాడు. అప్పుడు మీరు కంగారు పడిపోతూ భయపడిపోతూ ఫోన్లు చేసేసి వీళ్ళని డిస్టర్బ్ చేసేసి వాళ్ళని డిస్టర్బ్ చేసేసి వాళ్ళు ఎవరో రాకపోతే మొన్నటి పొద్దున్న వచ్చినప్పుడు ఎరా నువ్వు రాలేదేమిటని వాళ్ళతో దెబ్బలాడేసి అలా ఉన్నాడు అనుకోండి, అంటే వీడికి ఆత్మనా విందతే వీర్యం తెలియదన్నమాట. ఒకరికి క్యాన్సర్ వచ్చింది, ఇంకా 6 మాసాల కంటే ఎక్కువ బతకలేవనో ఏదో చెప్పారు. అప్పుడు ఆయన నన్ను సలహా అడిగారు, మీరు నాకు ఇచ్చే మెసేజ్ ఏమిటండి అని అడిగారు. నేను ఒక్కటే మెసేజ్ అండి, నేను అంతకంటే మీకు ఎక్కువ మెసేజ్ ఇవ్వను. బీ మోర్ రిలీజియస్, డూ సమ్ పూజాస్, డూ దానాస్ ధర్మాస్, అవన్నీ నేను చెప్పక్కర్లేదు. అవన్నీ మీరు ఎలాగూ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికే ఎక్కువ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ రకమైన సలహా ఒక రిలీజియస్ టీచర్, రిలీజియస్ గాడ్ మ్యాన్ అంటారు చూడండి, ఆ రకమైన క్లోక్ ఒకటి వేసుకుని అటువంటి సలహా నేను ఇవ్వను. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ ఏ గాడ్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఏ గురు, ఐఎమ్ నాట్ ఏ రిలీజియస్ టీచర్. యాజ్ ఎ ఫ్రెండ్ మీకు సలహా ఇస్తా, మీరు వినండి, విని ఆలోచించండి. ఆత్మనా విందతే వీర్యం. ఎక్కడో విన్నట్టుంది కేనోపనిషత్. మీరు మళ్ళీ ఆ సీడీ తెప్పించుకోండి, నేను చెప్పిన పాఠం తెప్పించుకోండి. నేను చెప్పిన పాఠం చెప్తాను నేను. లేకపోతే నా భయం ఏమిటంటే ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వాడిది ఏదైనా దొరుకుతుంది వాళ్ళకి, వాడికి దాంట్లో ఏమీ దక్కదు, దాంట్లో వాడికి దొరికిది ఏమీ ఉండదు. వాడు ఆత్మనా విందతే వీర్యమని భాష్య పంక్తి కూడా చదవకుండా ఇటు తిప్పి దాన్ని 4 మాటలు చెప్పేసి మీరు యూ హ్యావ్ టు ఎర్న్ ది గ్రేస్ అని ఇలాంటి ఏవో సూపర్ఫిషియల్ మాటలు చెప్పేసి తప్పించుకుపోతాడు. అంచేత నేను చెప్తాను, నా పాఠం నువ్వు సంపాదించుకుని విను. నేను పాఠం చెప్పాను ఆత్మనా విందతే వీర్యం మీద, నేను నాకు గుర్తుండి 1.5 hours ఆ ఒక్క లైన్ మీద నేను విశ్లేషణ చేసినాను. నువ్వు ఆ సీడీ తెప్పించుకో, అది విను, 2వ విను, 3వ విను. దాంట్లో నీకు మెసేజ్ ఏమొస్తుందో నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఆ విధంగా నీ శేష జీవితాన్ని నువ్వు నిర్వహించుకో. ఇతరులపై ఆధారపడకు. మానసికంగా, ఫిజికల్గా ఎలాగూ తప్పదు, రోగిష్టివాడే కానక్కర్లేదు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఫిజికల్గా ఆధారపడక తప్పదు. మానసికంగా ఇతరులపై ఆధారపడకు. ఆల్వేజ్ డిస్ట్రెస్ కలిగినప్పుడల్లా రిమెంబర్ దిస్ మహామంత్ర, ఆత్మనా విందతే వీర్యం. నీ లోపల ఇన్ఫినిట్ పవర్ ఉన్నది, ఇన్ఫినిట్ లవ్ ఉన్నది నీ లోపల, ఇన్ఫినిట్ ఎనర్జీ నీ లోపల ఉన్నది. యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఫర్గెట్ అబౌట్ దిస్ అవుట్ సైడ్ బిజినెస్ అండ్ అవుట్ సైడ్ పీపుల్. దే ఆర్ ఆల్ గుడ్ పీపుల్, గాడ్ బ్లెస్ దెమ్, దే ప్లే దేర్ రోల్స్, ఇట్స్ ఓకే. బట్ యూ డిపెండ్ అపాన్ ఇన్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. డోంట్ యూ డిపెండ్ ఆన్ ది outer things for your inner comfort. Derive that inner comfort from within అని నేను సలహా చెప్పాను. నాకేమనిపించిందంటే ఆ పర్సన్ ఆ సలహాని సీరియస్గా తీసుకున్నారని అనిపించింది. లుకేమియా వచ్చిన వ్యక్తికి నేను ఆ సలహా చెప్పాను. తర్వాతి కాలంలో ఆ వ్యక్తి కొద్ది నెలలకే దేహత్యాగం చేశారు. నేను చెప్పిన సలహా ప్రకారం జీవించారేమో అని నాకు అనిపించింది. దట్ ఈజ్ వాట్ హీ సేయింగ్.
ఉద్ధరేదాత్మనాత్మానం అనే శ్లోకం కూడా అదే భావాన్ని చెప్తూ ఉంటుంది. బుద్ధుడు కూడా సరిగ్గా అదే అభిప్రాయాన్ని, అంటే ఉపనిషత్తు, గీత, బుద్ధుడు, శంకరుడు అందరూ ఒకటే విషయాన్ని చెప్తున్నారు. క్రైస్తు మహాశయుడు కూడా సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చినాడు. ఈ మధ్యన కొంతమంది ఇలా తయారయ్యారు. మతములు వేరైనా సందేశము ఒక్కటే అంటే మీదపడి కరిచేస్తున్నారు. అబ్బాయి కాదు, మతములు వేరు సందేశము ఒకటి కాదు, సందేశములు కూడా వేరే అంటూ ఏదో పెద్ద ప్రిన్సిపల్ కింద పెట్టి దాని గురించి పెద్ద అల్లరి చేస్తున్నారు. నాలాంటి పుట్టిగాడు నాకెందుకున్నా క్రైస్తు శంకరులు ఒక్కటే చెప్పారని నేనంటే వాళ్ళు ఎవడరా వీడు ఇలా మాట్లాడిస్తున్నాడు ఏమిటని నా మీద పడి కొట్టినా కొడతారన్నట్టుగా తయారయ్యారు. హైలీ మిస్లెడ్ పీపుల్. నేను ఇప్పుడు మత విశ్వాసాల గురించి చెప్పట్లేదు. నేనేం చెప్తున్నాను, క్రైస్తు మహాశయుడు ఆ సర్వనంది మౌంట్లో ఏం చెప్పాడు, శంకరులు భాష్యంలో ఏం చెప్పారు, బుద్ధుడు ఏం చెప్పాడు, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు గీతలో, సేమ్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. దెర్ ఫార్ యూ కెన్ సే ఆల్ దీస్ మహాత్మాస్ లీడ్ టు ది సేమ్ గోల్ అని మనం చెప్పచ్చు. అండ్ యు నో వాట్ ఈస్ ది గోల్? ఆత్మనా విందతే వీర్యం. దట్ ఈస్ ది గోల్. ఆత్మా ఏవ హి ఆత్మనః నాథః కః హి నాథః పరః భవేత్ ఆత్మనా హి సుదాంతేన నాథం ప్రాప్నోతి దుర్లభం. ఆత్మైవ ఆత్మయే హి నిశ్చయముగా, అంటే మళ్ళీ చెప్తాం, ఆత్మైవ తానే హి నిశ్చయముగా ఆత్మనః తనకు నాథః రక్షకుడు. నాథుడు అంటే రక్షించేవాడు, అనాథుడు అంటే రక్షకుడు లేనివాడు అని అర్థం. ఓకే. హి ఎలయనగా పరహ ఇతరుడు, కహ ఎవ్వాడు, నాథః రక్షకుడు, భవేత్ అగును. అంటే అది కాకుహు అంటే ఆక్షేపం. అంటే ఇతరుడు ఎవ్వడు కూడా రక్షకుడు కాలేడు. ఓకే. నీకు నువ్వే రక్షకుడవు. హి ఎలయనగా సుదాంతేన చక్కగా అనుశాసనములో పెట్టబడిన ఆత్మన తనచే దుర్లభం పొందశక్యము కాని నాథం రక్షకుని అనగా తననే ప్రాప్నోతి పొందుతున్నాడు. అది నీకు నీవే రక్షకుడు. ఇప్పుడు రక్షకుడు ఆత్మైవ హ్యాత్మనో నాథః కదా. కాబట్టి నీ రక్షకుడు నీ లోపల నీ స్వరూపమే ఉన్నాడు. ఆ నాథుణ్ణి నువ్వు పొందాలి. నువ్వు పొందాలంటే చక్కటి డిసిప్లిన్ ఉండాలి. అదంటే ఆ చేతనలో, ఆ కాన్షియస్నెస్లో చక్కటి డిసిప్లిన్, వివేకము ఉన్నట్లయితే నీవే నీకు నాథుడవు. ఆత్మ అనే నాథుడు నీకు లభిస్తాడు. అలాంటి నాథుడు బయట ఎక్కడ దొరకడు. కాబట్టి ఆత్మనా విందతే వీర్యం అనే మహామంత్రాన్ని చేతబట్టి నువ్వు జీవితంలో ముందుకు సాగిపో. కవులు కూడా చెప్పారు ఇలాగా. ఎవరో వస్తారని ఏదో చేస్తారని అంటూ ఒక కవి అన్నాడు. ఏదో పాట రాశాడు. నువ్వు వాళ్ళ మీద ఆధారపడకు, నీ కాళ్ళ మీద నువ్వే నిలబడు అని ఒక కవి అన్నాడు. ఇలాగ రకరకాల కవులు ఈ అభిప్రాయాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచే తెచ్చుకొచ్చారు వాళ్ళు. ఆత్మైవ ఆత్మనా ఆత్మనో నాథః హి నిశ్చయం హి యస్మాత్ పరః నాథః కః భవేత్ హి సుదాంతేన ఆత్మనా దుర్లభం నాథం ఆత్మానమేవ ప్రాప్నోతి. పొందశక్యము కాని నాథుడు అంటే పొంద కఠినమైన నాథుడు తానే, తన స్వరూపమే. అంటే అలాగంటే యు గో విత్ ఇన్, లుక్ విత్ ఇన్, స్టాప్ లుకింగ్ అవుట్ సైడ్, లుక్ విత్ ఇన్. ఇప్పుడు 1 గంటకి కడుపులో పొట్లు వచ్చాయనుకోండి, ఈ పైవాడు ఎవడొస్తాడు? యు గో విత్ ఇన్, లుక్ విత్ ఇన్, యు ఫైండ్ ఏ సొల్యూషన్ ఫర్ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ విత్ ఇన్ అండ్ అలౌ ద థింగ్ టు పాస్ ఆన్. అలాగా ఇండిపెండెంట్గా జీవించటం
అభ్యాసం చేయాలి. ఆత్మైవ హ్యాత్మనో నాథః కో హి నాథః పరో భవేత్. ఆత్మనా హి సుదాంతేన నాథం ప్రాప్నోతి దుర్లభం. ఇంకో శ్లోకం ఆలోచించదగ్గది. ఆత్మనైవ కృతం పాపం ఆత్మజంచాత్మవర్ధితం దుర్మేధసం హి మధ్నాతి వజ్రమశ్మమణిం యథా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య